వెల్కమ్ టు బుజ్జి టాక్స్. అందరికీ నమస్కారం అండి. నేను ఇవాళ బెండకాయ పులుసు కూడా చేయబోతున్నాను. నేను బెండకాయలన్నీ కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను. 1/2 కిలో తీసుకున్నాను అనమాట. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. చూడండి, నేను వచ్చి ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు లైట్గా, జీలకర్ర, కొబ్బరి, కరివేపాకు. మనకి పులుసు కూడా కదండి, చిక్కగా వస్తుంది అనమాట. బియ్యం కూడా వేసుకోవాలి, కొద్దిగా అన్ని మాత్రం వేసుకోవాలి మనకి తగ్గన్ని. తర్వాత కొద్దిగా లైట్గా మెంతి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేపుకోవాలండి. అన్నీ వేపుకున్న తర్వాత చల్లార్చుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అయితేను మసాలా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను తిరువాతకి కరివేపాకు, ఆనియను, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. బెండకాయ ముక్కలు ఇలా కోసేసుకోవాలండి. చూడండి, ఈ స్టైల్లో కోసుకోవాలన్నమాట. పొడవుగా కోసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. చిన్నగా కోసుకున్నామంటే కనుక మనం వేపే లోపలే అవి 2 పీసులు అయిపోతాయండి. ఇప్పుడు ఫస్ట్ మనము బెండకాయని వేపుకోవాలన్నమాట. కచ్చపచ్చ లైట్గా వీటి మీద ఉన్న తేమ, బంక అంతా పోవాలండి. అందువరకు మనం లైట్గా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నేను బెండకాయలు వేసి ఇలా వేపుకుంటున్నాను అనమాట. ఆయిల్ కూడా వేయలేదు. ఆయిల్ వేసామంటే బంక వస్తుందండి. ఆయిల్ వేయకుండా వేపామంటే ఈ బెండకాయకి బంక ఉంటుంది కదా, బంక అంతా ఇదైపోతుంది అనమాట, ఆవిరైపోతుంది. పొడిగా ఉంటుంది అనమాట. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ పులుసు కూడా అన్నాం కదా, అందుకని చింతపండు వేసుకోవాలన్నమాట. చూడండి, మనము బెండకాయ తొందరగా వేయగదన్నమాట, బంక ఉంటుంది కాబట్టి. కానీ మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే రెడ్ కలర్లో వేగిపోతుందండి, చాలా ఫాస్ట్గా వేగుతుంది అనమాట. నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తెల్లగా వేగడానికి మాత్రమే సాల్ట్ వేసుకోవాలండి, దండిగా వద్దు. చూసారు కదా, నేనైతే ఇలా పచ్చగా కొంచెం బంక అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా వేపుకున్నాను అనమాట. బెండకాయలు తీసేసి ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఆవాలు వేసాను అనమాట, చిటిపట్లు ఆడుతున్నాయి. చూసారు కదా, ఎర్రగడ్డ, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి అండి తిరువాతకి వేసుకోవాలన్నమాట. బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మిక్స్ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకున్నాను. చూసారు కదా, నేను మసాలా వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. మనం అన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు ఏం వేసిన అవసరం లేదండి. మిరపకాయలు, ధనియాలు, మెంతి, జీలకర్ర, కొబ్బరి, కరివేపాకు, కొద్దిగా బియ్యము అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా కొద్దిగా వేగాలండి. పైన ఆయిల్ తేలుతుంది అనమాట, అంతవరకు వేయించుకోవాలా. మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం అనమాట. మీకు కనుక ఈ బెండకాయ పులుసు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్లు మీరు చేయండి. టేస్ట్ బాగుంటే నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఇది పులుసు కూడా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు చేశారంటే మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తిందామా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారండి. ఇప్పుడు నేను ఈ చింతపులుసు వేసుకుంటున్నానండి. చూడండి, నేను చింతపులుసు వేసేసాను అనమాట. ఇప్పుడు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలినప్పుడు మనకి ఎంత కావాలంత వాటర్ వేసుకొనేసి ఈ బెండకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను వాటర్ వేసేసానండి. వీటిలోకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా అట్లా వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేయాలండి. చూసారు కదా, మనం పొడవు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, తినడానికి కూడా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి, ముందు కొత్తిమీర ఈ పులుసు కూడా కదండి, కొత్తిమీర వీటిలో ఉడకాలన్నమాట, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను.
చూసారు కదా మన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రాగి సంగటి కానీ వేడివేడి అన్నం లెక్కని చాలా బాగుంటుందండి. రాగి సంగటి చాలా బాగుంటుందండి ఈ పులుసు కూరలకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.